హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ మైండ్స్ అండ్ పాత్స్. మీలో చాలామంది గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎంబీఏ చేయాలనుకుంటున్నారా? అయితే ఇండియాలోని వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మన హైదరాబాద్లో ఉన్న ఒక బెస్ట్ యూనివర్సిటీ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పినట్టు మనం ఏ కోర్స్ చేసామనేది ముఖ్యం కాదు, కానీ ఆ కోర్స్ ఏ యూనివర్సిటీలో ఏ ఇన్స్టిట్యూట్లో చేసామనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే అనుకుంటా మన సొసైటీలో చాలామంది ఎంబీఏ చేసి కూడా అన్సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం. సో కానీ ఈ పర్టికులర్ యూనివర్సిటీలో ఎంబీఏ చేయటం వలన సక్సెస్ అనేది ఖచ్చితంగా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంతకీ ఆ యూనివర్సిటీ పేరేంటి? నల్సార్ యూనివర్సిటీ, హైదరాబాద్. ఈరోజు నేను ఈ వీడియోలో ఈ నల్సార్ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళు ఏ స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నారు, ఇలాంటి డిఫరెంట్ విషయాలను డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ నల్సార్ ఎంబీఏ అడ్మిషన్ రిలేటెడ్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. అది ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ May 31, 2024. దీని రిలేటెడ్ లింక్ నేను అఫీషియల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఖచ్చితంగా చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. సో నెక్స్ట్, ఈ నల్సార్ ఎంబీఏలో ఏ స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. వీళ్ళు ఓవరాల్గా 9 స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నారు. అవేంటనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. హ్యూమన్ రీసోర్సెస్ మేనేజ్మెంట్, బిజినెస్ అనలిటిక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్, ఆపరేషన్స్ అండ్ సిస్టమ్స్ మేనేజ్మెంట్, కార్పొరేట్ గవర్నెన్స్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, బిజినెస్ రెగ్యులేషన్స్, ఇన్నోవేషన్స్ అండ్ సస్టైనబిలిటీ మేనేజ్మెంట్, కోర్ట్ మేనేజ్మెంట్. క్రెడిట్స్, ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 130 క్రెడిట్స్ వస్తాయి. దాంతోపాటు ప్రతి స్టూడెంట్ 3 ఇంటర్న్షిప్స్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 ఇంటర్న్షిప్స్లో ఒకటి మ్యాండేటరీ, ఎందుకంటే వీళ్ళు క్లాస్ రూమ్లో నేర్చుకున్నది రియల్ లైఫ్ ఛాలెంజెస్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీగా చేశారు. ఇంటేక్ పర్ ఇయర్ 66 మెంబర్స్ మాత్రమే తీసుకుంటారు, విచ్ ఇంక్లూడ్స్ ఆల్ డిఫరెంట్ కేటగిరీస్ లైక్ లోకల్, నాన్ లోకల్, కాస్ట్ రిజర్వేషన్, ఇవన్నీ కలుపుకొని 66 పీపుల్ మాత్రమే తీసుకుంటారు. అడ్మిషన్ ప్రాసెస్ అండ్ ఎలిజిబిలిటీ, ఎవరైతే గ్రాడ్యుయేషన్ 50%తో కంప్లీట్ చేసి ఉంటారో వీళ్ళు దీనికి ఎలిజిబుల్. వీళ్ళతో పాటు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. ఈ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు నల్సార్ వాళ్ళు కండక్ట్ చేసే ఎన్మెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ క్రాక్ చేయాల్సి ఉంటుంది. ఎన్మెట్ అంటే నల్సార్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ టెస్ట్. నెక్స్ట్, క్యాట్లో 70% కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. ఈ ఎన్మెట్లో ఎలిజిబిలిటీ, క్యాట్లో ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు దీంతో పాటు గ్రూప్ డిస్కషన్, ఎస్ఓపి అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఎన్మెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ప్యాటర్న్ ఏంటనేది చూద్దాం. లాంగ్వేజ్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ 30% వెయిటేజ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ 40% వెయిటేజ్, బిజినెస్ యాప్టిట్యూడ్ 30% వెయిటేజ్. సో ఎవరైతే ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ క్వాలిఫై అవుతారో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎస్ఓపీస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వాలి. ఫైనల్గా ప్రతి కాంపోనెంట్కి వెయిటేజ్ ఉంటుంది. అది ఎట్లా అంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లైక్ ఎన్మెట్, క్యాట్ 50%, ఎస్ఓపీస్ 10%, పర్సనల్ ఇంటర్వ్యూ 20%, గ్రూప్ డిస్కషన్ 20%, ఓవరాల్ 100%. బేస్డ్ ఆన్ ఫైనల్ స్కోర్స్ యూనివర్సిటీ వాళ్ళు కాల్ లెటర్స్ పంపిస్తారు. దట్ మీన్స్ వాళ్ళకి అడ్మిషన్ వచ్చినట్టు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫీ స్ట్రక్చర్. నల్సార్లో ఎంబీఏ చేయడానికి పరాణం కోర్ ట్యూషన్ ఫీ అరౌండ్ 2,10,000 ఉంటుంది. ఇది కాకుండా అదర్ ఎక్స్పెన్సెస్, హాస్టల్ ఫీ, మెస్, స్పోర్ట్స్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ కలుపుకొని ఓవరాల్గా అరౌండ్ 4,32,000 అవుతుంది. కాకపోతే ఇది కాన్స్టెంట్ నెంబర్ కాదు, ఎవ్రీ ఇయర్ స్మాల్ చేంజెస్ ఉంటాయి. సో కాబట్టి నేను ముందు చెప్పినట్టు స్టూడెంట్స్ రెగ్యులర్గా అఫీషియల్ వెబ్సైట్ కనుక చెక్ చేసుకుంటే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. సో ఫైనలీ నల్సార్లో ఎంబీఏ చేయాలంటే అడ్మిషన్ ప్రాసెస్ అంతా ఇలా ఉంటుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో రాబోతున్నాను. అదేమిటంటే ఇంటర్ క్వాలిఫికేషన్తో డైరెక్ట్గా ఎంబీఏ ఎలా చేయొచ్చు. ఎస్, ఇంటర్ క్వాలిఫికేషన్తో ఎంబీఏ ఎలా చేయొచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి అంటిల్ దెన్ ప్లీజ్ స్టే ట్యూన్డ్. దిస్ ఈజ్ వివి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.